ఈరోజు మా ఇంట్లో టొమాటో రోటి పచ్చడి అండి నేను మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ టొమాటోస్ని చక్కగా నీళ్ళల్లో వేసుకుని తోలు తీసుకుని అట్టి పెట్టుకొని మళ్ళీ తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుని వేయించుకోవాలి. పోపులోనేమో అండి నేను ఇప్పుడు వేయించి రోట్లో వేసుకున్నాను. యాక్చువల్గా నేను మర్చిపోయాను మొత్తం తీయడము. ఎండుమిరపకాయలు, ఇంగువ, ఉప్పు, పసుపు, కొంచెం చింతపండు వేసుకుని ఇవన్నీ చక్కగా దంచుకోవాలి. ఇందులో సరిపడా మీరు ఎన్ని టొమాటోస్ తీసుకుంటున్నారో దానికి సరిపడా ఉప్పు, తర్వాత పసుపు వేసుకుని ఇవి చక్కగా దంచుకోవాలి. ఉడకపెట్టి అందులో వాటర్ అంతా తీసేసాను అనమాట. ఇప్పుడు ఇవి పీల్ చేసేస్తే చాలా నీట్గా వస్తాయి. ఇగోండి ఇలా పీల్ చేసుకున్నాం ఒకటి తత్తిమావి. తర్వాత అన్ని టమాటాలు ఇలా చేసుకుని ఇగోండి టొమాటోలన్నీ ఇలా పీల్ చేసుకుని రెడీ పెట్టుకున్న తర్వాత మనకి యాక్చువల్గా ఇలా కూడా దంచేసుకోవచ్చండి. ఈ రోజుతోనే కన్జ్యూమ్ చేసేయాలి, ఈరోజే వాడుకోవాలి. బట్ 2 days మీకు ఉండాలి అనుకుంటే మాత్రం నూనె కొంచెం ఆయిల్ కాగిన తర్వాత చక్కగా ఇందులోనే మ్యాష్ అయిపోతాయండి. మీరు స్పెషల్గా ఏం చేయక్కర్లేదు. ఇంకోటి ఏంటంటే ఈ టొమాటోస్లో మనం ఈ టొమాటోస్ని మనం వాటర్లో ఉడకబెట్టాం కాబట్టి ఇందులో ఏమైనా వాటర్ అది ఉంటే కూడా కొంచెం ఫ్రై అయిపోయినట్టుగా అయితే కాస్త మీరు ఒకవేళ టైం కన్జ్యూమ్ చేసుకోవాలనుకుంటే ఇలా మ్యాషర్ ఉంటే కనుక మీ దగ్గర ఇలా కొంచెం చేసుకుంటే ఈజీగా మ్యాష్ అయిపోతాయి. ఈ వాటర్ అంతా దగ్గర పడ్డాక మనం కారం వేసేసి చక్కగా నీట్గా కలిపేసుకోవచ్చు. ఇది 1/2 kilo టొమాటోస్ చేస్తున్నానండి నేను. దానికి తగ్గట్టు చూపిస్తున్నాను. నేను ఇంత వేసుకుంటున్నాను. మీరు టేస్ట్ బట్టి మీరు వేసుకోండి. ఎక్కువ పులుపు లైక్ చేసే వాళ్ళైతే వేసుకోవచ్చు. తర్వాత అవి కొంచెం ఆయిల్లో వేయించుకున్నవి ఇందులో వేసి కలగలిపి నూరాలి. ఇందులో కొత్తిమీర అవి వేయొద్దండి, ఆ టేస్ట్ వేరే అయిపోతుంది. మళ్ళీ ఈ రోటి పచ్చడిలో కొత్తిమీర వేసేది వేరుగా ఉంటుంది. అది మామూలు పచ్చడి, పచ్చిమిర్చితో వేస్తాము. ఇది ఓన్లీ ఎండుమిరపకాయలతో చేసేది కాబట్టి దీని రుచి చాలా బాగుంటుంది. టమాటోస్ ఎప్పుడు వాడినా కూడా ఒక 1/2 స్పూన్ షుగర్ యాడ్ చేయడం మర్చిపోకండి. టొమాటోలో ఉన్న టేస్ట్ అంతా బయటకు తీసుకొస్తుంది. ఖచ్చితంగా ఒక 1/2 స్పూన్ షుగర్ అయితే వేయాలండి. స్వీట్ అస్సలు లైక్ చేయని వాళ్ళైతే స్కిప్ చేయొచ్చు. బట్ వేస్తే మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుందండి వేస్తే. ఇందులో వేసేసుకు మా పిల్లలు మేము దంచుతాం అనే రోజు చూడంగానే వాళ్ళు ఇదయ్యేవాళ్ళు. సో మళ్ళీ గుర్తొస్తుంది. ఎంత మిక్సీలో చేసినా ఈ రోటి పచ్చడి రుచే వేరండి. ఇవి దంచకుండా ఇలా అంటే బాగా ఈజీగా మ్యాష్ అవుతాయండి. ఇవి మళ్ళీ దంచితే చిందే ప్రమాదం ఉంది. సో ఇలా అనుకున్నారంటే చక్కగా నీట్గా అయిపోతుంది. అయిపోయిందండి. ఇది అలా మొత్తం మనం చేసుకున్న తర్వాత దాన్ని ఈ జ్యూస్లో కలిపేసుకుంటే సూపర్ టేస్టీ టొమాటో పచ్చడి రెడీ అండి. రోటి పచ్చడిది. దీన్ని అన్నంలో ఆధారుగా మాత్రమే చాలా బాగుంటుంది. ఇడ్లీ దోశల్లోకి ఇది బాగుండదు. ఇవ్వండి చక్కగా వేసుకుని కలిపేసుకుంటే పచ్చడి రెడీ అయిపోయింది. ఇవన్నీ వేసుకున్న ఎండుమిర్చి కారం అంతా ఇందులో కలిపేసేసుకుంటే నీట్గా కారానికి సరిపడా టమాటాలు ఉన్నాయి కాబట్టి చాలా బాగుంటుంది. ఇదిగోండి సూపర్ టేస్టీ టొమాటో చట్నీ రెడీ అయిపోయింది. ఎన్ని ఆధారువులు ఉన్నా కూడా రోటి పచ్చళ్ళ స్థానం మాత్రం వంటలో వేరండి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. నేను ఎండుమిరపకాయలు కానివ్వండి ఎక్కువ మీ కారాన్ని బట్టి మీరు వేసుకోండి.